హాయ్ నమస్తే వెల్కమ్ టు మరే మీడియా. నేను మీ కేవీఆర్. కూటమికి మరో పెద్ద షాక్ అన్నమాట. టీడీపీ అన్న, చంద్రబాబు నాయుడు అన్న, లోకేష్ అన్న ప్రాణం పెట్టే మహాసేన రాజేష్ ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. రాష్ట్రానికి ఆయన ప్రమాదకారి, పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతాం, పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ప్రమాదం అంటూ ఆయన తన మహాసేన మీడియాలో ఒక వీడియో చేసిండు. వాస్తవానికి ఇది పొద్దు నుంచి ట్రోల్ అవుతుంటే పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మార్ఫింగ్ వీడియోస్, ఫేక్ వీడియోస్ చాలా వస్తుంటాయని చెప్పి ఆలోచించినాం. కానీ మహాసేన రాజేష్ నిజంగానే ఒక పెద్ద వీడియో చేసిండు. దీనికి కారణం ఏంటంటే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఆయన వంగి కాళ్ళు మొక్కడం, గతంలో ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు కదా, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర వంగి సలాం చేయదు, పర్వతం ఎవరికి తల వంచదు లాంటి ఏవో దిక్కుమాల డైలాగ్, సినిమా డైలాగ్లు కొడుతుంటారు కదా. కానీ పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాళ్ళు మొక్కడం, ఆయన వెంట మేము నడుస్తామని చెప్పి ప్రగల్భాలు పలకడం, ఇవన్నీ కూడా మహాసేన రాజేష్తో పాటు మొత్తం ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను కలిచివేసినట్టు ఆయన చెప్పుకొచ్చిండు అనమాట. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొదలదు, తుఫాను ఒకరికి చిత్తం అంతా ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు, సముద్రం. దీంతో పాటు నిన్న అంటే నరేంద్ర మోడీని జోకే క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు, దేశంలో అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం అవసరం, 400 సీట్లు కావాల్సిందే, సౌత్ ఇండియాలో మేము ముందుంటాం, ఆయన ముందుండి నడిపిస్తామని చెప్పి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు మహాసేన రాజేష్ అభ్యంతరం తెలిపాడు అనమాట. ఇకపోతే చాలా విషయాలు ఆయన క్లారిటీ ఇచ్చిండట. అదేంటంటే దేశంలోనే అంటే ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా అమిత్ షా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది మాట్లాడుతున్న నేపథ్యంలో ముస్లిం మైనారిటీతో పాటు బీసీ ఓటర్లు కూడా ఒక రకమైన ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నిలదీయాల్సింది పోయి వాస్తవానికి రాష్ట్రం విషయానికి వస్తే ఎవరు గెలిచినా ఎన్డీఏ సంఖ్యలో చేరాల్సిందే, అందులో ఏ డౌటు లేదు. బీజేపీ బలం కారణంగా వాళ్ళకు తలొగ్గి ఉండాల్సిందే, అందులో ఏమాత్రం అనుమానం లేదు అంటూనే కనీసం అంటే నిలదీయాల్సిన కొన్ని విషయాలను ఆయన పవన్ కళ్యాణ్ నిలదీయకపోవడం విడ్డూరం అని చెప్పి మాట్లాడిన అనమాట. ఇక దాంతోపాటు ముస్లింలకు 4% రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తున్నా, ఎందుకు నిలదీయలేదని చెప్పి మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ నిలదీశారు. అలాగే తనకు కేటాయించిన పి గన్నవరం సీట్లో జనసేన కుట్ర కారణంగానే తనకు దూరమైందని, ఆ సీట్లో గిడ్డి సత్యనారాయణకు రావడం, పక్కనున్న అమలాపురం సీట్లో అభ్యర్థిని మార్చడం, ఇవన్నీ అంటే కూటమిని గెలవనీయకుండా పవన్ కళ్యాణ్ కుట్ర చేసిందని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేసిండు. దీంతోపాటు పిఠాపురంలో 200% పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశమే లేదు, అక్కడ ఒక మహిళ మీద వంగగీతాలంటే ఒక మహిళ మీద గెలిచేందుకు శ్రీనగర్ కాలనీ నుంచి మేకప్ ఆర్టిస్టులను, సినిమా ఆర్టిస్టులను, హీరోలను, జబర్దస్త్ మేకప్ గాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేయించాల్సినంత అవసరం ఏముందని తీవ్ర స్వరంలో మహాసేన రాజేష్ మాట్లాడింది అనమాట. అవన్నీ చూపిస్తే అంటే కాపీరైట్ ఇష్యూ వస్తుందని చూపించట్లే. ఇంత ఇబ్బంది పడు, కానీ పిఠాపురంలో ఆయన నెగ్గాలంటే వర్మ గారు ఆశీస్సులు ఉండాల్సిందే, వర్మ గారికి అయినా తలొంచి దండం పెట్టాల్సిందే. అంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలవడానికి ఇంత ఇబ్బంది పడిపోయి ఆయన దానికోసం జబర్దస్త్ టీముల్ని, లేకపోతే మరొక రికార్డింగ్ డ్యాన్స్ టీముల్ని, ఇంకొక సీరియల్ టీముల్ని, హీరోల్ని, ఎంతమందిని ఒక్క మహిళ మీదకి ఎందుకు దిగుతున్నారంటారు? ఏమంటే ఎక్కడన్నా నారా లోకేష్ గారు అలాగే ఏమైనా చేశారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చేశారా? ఎందుకంటే పార్టీలో పెద్దలు, ఈయన పార్టీకి పెద్ద. కానీ ఇంతమందిని అదేమన్నా గంగాలమ్మ సంబరమా? అక్కడ మనం హీరోలను లేకపోతే ఇంకోటి పెట్టేసి ఇది చేస్తే అది ఇంత అవడానికి రాజకీయం ఇది. నేను ఇంకొక సూటి ప్రశ్న అడిగి ఇది ముగిస్తాను ఈ వీడియో, కానీ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకు మాట్లాడతానని, జనసేన పార్టీ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీని చూడండి, పొలిట్ బ్యూరో ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఒక మాల ఉంటాడు, మాదిగ ఉంటాడు, ఒక కాపు ఉంటాడు, ఒక బీసీ ఉంటాడు. నిజానికి అంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడిండు మహాసేన రాజేష్. 10 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ఒక ముస్లిం వ్యక్తి కానీ, ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కానీ, బీసీని, ఎస్టీని, మైనారిటీలను తన పక్కన కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేసిండా? ఎంతసేపు నాదెండ్ల మనోహర్ తప్ప, తాను నాగబాబు తప్ప ఎవరికి అంటే ఆయన పక్కన కూర్చునే అవకాశం కూడా ఇయ్యని ఇట్లాంటి నియంతకు మనం ఎంకరేజ్ చేయాలా? అలాగే కూటమిలోకి బీజేపీని ఎప్పుడైతే తీసుకొచ్చిండో, కూటమికి అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బీసీ ఓటర్లంతా దూరమైన పరిస్థితి, అలాగే మైనారిటీ ఓటర్లంతా దూరమైన పరిస్థితి అని చెప్పి చాలా ఆవేదన చెప్పిండు. ఇట్లాంటి విషయాలన్నీ చెప్పకపోతే బానిసలుగా మిగిలిపోతాం,
టీడీపీ అంటే తనను బహిష్కరించిన, తన వర్గాన్ని బహిష్కరించిన పెద్దగా నష్టపోయేదేం లేదు, కావాలనుకుంటే పనిచేస్తాం లేదంటే లేదు, అయినా సరే చంద్రబాబు లోకేష్ అంటే ఇప్పటికీ ప్రాణం ఇస్తాం, 30 ఏళ్ల పాటు ఆయనకు సేవ చేద్దామని ఫిక్స్ అయ్యే ఈ మాటలు మాట్లాడుతున్నాం అని చెప్పి ఆయన చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిండు రాజేష్ అన్న. మొత్తం మీద ఈ ట్విస్టుతో పవన్ కళ్యాణ్కు అండ్ కూటమికి పెద్ద దెబ్బనే చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో ప్లస్ ఆయన పార్టీ పోటీ చేస్తున్న 2 పార్లమెంట్ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఎట్టి పరిస్థితుల్లో ఓటేసేది లేదని తమ వర్గం తీర్మానించిందని చెప్పి ఓపెన్గా చెప్పేసిండు అనమాట. దాంతోపాటు బీజేపీకి కూడా ఓటేసేది లేదు, కావాలంటే సైకిల్ గుర్తుకు మనస్ఫూర్తిగా ఓటేస్తాం, మిగతా స్థానాల్లో మాత్రం ఎక్కడ కూడా అవసరమైతే ఫ్యాన్ గుర్తుకైనా ఓటేసుకుంటాం కానీ జనసేనకు మాత్రం ఓటేసే ప్రసక్తే లేదని చెప్పి తేల్చి చెప్పారనమాట. సో ఈ దెబ్బతో కూటమి ఫ్యూజులు అవుట్ అయినట్టే. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కంటే 100 రెట్లు బెటరు. జగన్ తాను నమ్మిన వ్యక్తికి, తనను నమ్ముకున్న వ్యక్తికి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, అండగా నిలబడతాడు. కానీ పవన్ కళ్యాణ్ తాను నమ్ముకున్న వాళ్ళను మోసం చేస్తాడని చెప్పి తీవ్ర స్వరంలో మహాసేన రాజేష్ అన్న చెప్పడం హైలైట్ అనమాట అన్నిటికంటే. సో ఇక ఈయన తల ఆడబెట్టుకుంటాడో చూడాలి. ఇక గతంలో ఒక లండన్ ఎన్ఆర్ఐ ఒక యూట్యూబర్ పవన్ కళ్యాణ్కు 30 సీట్లు ఏడికెళ్ళి ఇస్తారు అని చెప్పి క్వశ్చన్ చేసిన సందర్భంగా, అంటే ఆయన పార్టీ 10 ఏళ్ల ప్రస్థానంలో ఆయన పర్ఫార్మెన్స్ ఏంది అని చెప్పి ఒక యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన లండన్ ఎన్ఆర్ఐ పేరు గుర్తుకు రావట్లేదు, ఆయన మీద అంటే ఆయన కుటుంబాన్ని, ఆ అబ్బాయి కుటుంబాన్ని ట్రోల్ చేస్తూ జనసేన విపరీతంగా ట్రోల్ చేసింది. మరి ఇప్పుడు మహాసేన రాజేష్ మీద ఎట్లాంటి అటాక్ చేస్తారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.